ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జంబూపట్న గ్రామంలో శ్రీ ఉమా సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం రేపు 14వ తారీఖున ప్రారంభంగా అవుతుంది. ఈ 3 రోజులు కూడా ప్రత్యేక పూజలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని మరి గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. మన ముందు ఆలయ కమిటీ పెద్దలు గ్రామస్తులు ఉన్నారు. అసలు ఈ ఆలయం కట్టడం ఎవరి వల్ల అయ్యింది ఏంటనే విషయం పెద్దల ద్వారా తెలుసుకున్నాం. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అలాగే మండపారాధనలు. ఈ రోజు సాయంకాలం క్షీరాదివాసం, జలాదివాసం, రేపు ఉదయం కూడా హోమాలు, రేపు సాయంకాలం ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఎల్లుండి ఉదయం బుధవారం నాడు ఉదయం 8:31 శ్రీ ఉమాసమేత విశ్వేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. అలాగే పరివార దేవతలు చుట్టూ ఉన్నటువంటి వీరభద్రుడు అయితే కాలభైరవుడు, అలాగే స్వామివారు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ధ్వజారోహణ, ధ్వజస్తంభం ప్రతిష్ట, పసిరిగుండలు, తర్వాత విశేష అన్న సమారాధన. అదే రోజు సాయంకాలం 4 గంటలకి స్వామివారికి, అమ్మవారికి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతోటి, భక్తులు అందరూ, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ సహాయ సహకారాలతో జరుగుతున్న ఉత్సవాలు. మొత్తం కోరుకొండ గ్రామస్తులు, మా గ్రామానికి కూడా పురోహితులైన సీతారామ శాస్త్రి గారి వల్ల ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణమైంది. జంబూపట్నం ఈ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం మేము ఎప్పుడు కనిని ఎరగని రీతిలో మరి జంబూపట్నాన్ని వెలిచాడు. దీనికి ఫుల్గా మా ఎమ్మెల్యే గారు జగన్పూడి రాజా గారు టీటీడీ నుంచి 10 లక్షలు గ్రాంట్ తెస్తాం, ఈ జంబూపట్నానికి ఇస్తాం. మాకు చాలా సంతోషకరం. ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ మరి ఎమ్మెల్యేగా రావాలని ఈ ఈశ్వర స్వామి వారిని కోరుకుంటూ మరి మా గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ నమస్కారం. మరి ఈ రోజు మరి ఇక్కడ ఎంత గొప్పగా ఈ ఆలయం నిర్మించడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ గ్రామస్తులు, ఆలయ కమిటీ పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. అదే ఈ ఆలయానికి రావడానికి కూడా రాజానగరం నియోజకవర్గం నుంచి, రాజమండ్రి నుంచి, చుట్టుపక్కల ఏ గ్రామం నుంచి అయినా బస్సు సదుపాయం, అన్ని రకాల సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే రేపు 14వ తారీఖుని ఈ స్వామివారి ఆలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుంది. వచ్చిన భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. అలాగే వచ్చిన ప్రతి భక్తులు కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారని కూడా ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. సుమన్ టీవీతో మీ రాంబాబు.